హాయ్ అందరికీ, వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈరోజు నేను ఈ వీడియోలో పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఒక్కసారి నేను చూపించే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. నేను చాలా ఈజీ వేలో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పాలకూర పప్పు అనేది రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. మా పిల్లలైతే అసలు పాలకూర తినేవాళ్ళు కాదు. ఇలా ఒకసారి నేను ట్రై చేసిన తర్వాత వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు. దీనికోసం ఇక్కడ నేను 5-6 పాలకూర కట్టల్ని తీసుకున్నాను. ఇది ఒక 250 గ్రామ్స్ వరకు వచ్చిందండి. ఇలా తీసుకున్న పాలకూరని సన్నగా తరిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో ఒక చిన్న గ్లాస్ పప్పును తీసుకొని వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీని అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనం ఒక 10 మినిట్స్ పాటు ఈ పప్పుని ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు వేరొక ప్యాన్ తీసుకొని అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఈ వెల్లుల్లిని కూడా ఈ పోపులో వేసుకొని దీని అంతటిని కలుపుకోవాలి. ఇలా వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చిని తీసుకొని దానిని కూడా ఈ పోపులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఈ పాలకూరని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇందులో ఈ పోపులో వేసుకొని దీని అంతటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరలా దీని అంతటిని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు ఇదంతా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఇది ఫ్రై అయ్యేలోపు మనం పప్పు ఉడికిందా లేదా ఒకసారి చూద్దాం. ఇలా ఒకసారి పప్పుని కలుపుకొని చూడండి, ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర ఫ్రై అయిందో లేదో చూద్దాం. 10 మినిట్స్ తర్వాత పాలకూర కూడా మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ పప్పుని కొంచెం కొంచెంగా ఈ పాలకూరలో వేసుకుంటూ దీని అంతటిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ అనేది సరిపోకపోతే మళ్ళీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మన వేడి వేడి పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.